హాయ్ అండి. మా ఇంటి బొజ్జ గణపతిని అయితే 3 రోజులైతే ఇంట్లో ఉంచుదాం అనుకున్నానండి. కానీ మూడో రోజు వచ్చేసి శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం గణపతిని నిమజ్జనం అంటే చేయకూడదంట. అందుకనేసి అయితే రెండో రోజు సాయంత్రం అయితే ఒక కొత్త టబ్బు కొనుక్కొని వచ్చి అందులోనే గణపతిని అయితే నిమజ్జనం చేసామండి. ముందైతే పూజ చేసుకొని ప్రసాదం కింద అయితే గుగ్గిలు అయితే వండి పెట్టుకున్నాను. వండుకున్నాక కింద అయితే ఒక ముగ్గు వేసుకొని ముగ్గు పైన అయితే పసుపు కుంకుమ వేసుకొని తర్వాత అయితే ఒక టబ్బు పెట్టి టబ్బుకు కూడా అయితే పసుపు పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని టబ్బు నిండా అయితే నీళ్ళు అయితే పోసుకోవాలండి. టబ్బు మాత్రం కొత్తదే పెట్టుకోవాలండి. ఇంట్లో వాడేవి బాత్రూంలలో వాడేవి అయితే అస్సలు పెట్టకూడదు. టబ్బు నిండా నీళ్లు పోసి ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ గంధం అలాగే అక్షింతలు కొన్ని పూలు అయితే వేసి నిమజ్జనం చేసుకోవాలండి. ఇంకా నిమజ్జనం చేసే ముందైతే మనం హారతి అదేం పని లేవండి. ఎందుకంటే ముందే పూజ చేసుకున్నాం కదా. పూజ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ తెచ్చాం కాబట్టి ఇంకా నిమజ్జనం అయితే చేసుకోవచ్చు. నిమజ్జనం చేసుకునేటప్పుడు ఒక మంత్రం అయితే చదివేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్ప మోరి అనేసి అయితే ఎంతో ప్రశాంతంగా నిమజ్జనం అయితే చేసామండి. తండ్రి వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రా తండ్రి అనేసి నిమజ్జనం చేసుకుని ఆ నీళ్ళు అయితే ఎత్తిన చల్లుకున్నాము. వీడియో